హాయ్ గైస్, వెల్కమ్ టు పీకే టెక్నాలజీ. ఈ క్లాస్ లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకుందాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలో, దానికోసం కోడ్ ఎలా రాయాలో ఈ క్లాస్ లో మనం కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కట్టాలో మనకు తెలిస్తే దాని మీద కోడ్ ఎలా రాయాలో మనకు తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనకి ఏ ప్రోగ్రామింగ్ అయినా ఏ ప్రాబ్లం అయినా సరే ఆ ప్రాబ్లం అంటే ఏంటో మనకు తెలియాలి. అది దేనికి సంబంధించిందో తెలిస్తే మనం ఏం రాయాలో మనకు తెలుస్తుంది. ఓకేనా? సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకేం తెలియదు అన్నప్పుడు దాని మీద మనం కోడ్ ఎలా రాస్తాం? సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో మనకు తెలిస్తే అప్పుడు దాని మీద ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి, కోడ్ ఎలా రాయాలో మనకు తెలుస్తుంది. ఓకేనా? మీరేం టెన్షన్ పడద్దు, నేను చెప్తాను ప్రతిదీ కూడా పిన్ టు పిన్, లైన్ టు లైన్ కూడా మీకు క్లియర్ గా సింపుల్ ఇంట్రెస్ట్ ఎలాగా కట్టాలో, దాని కోడ్ ఎలా బిల్డ్ చేయాలో నేను నేర్పిస్తాను. ఇదే కాదు, ఏ క్లాస్ అయినా సరే, ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే మీకు లైన్ టు లైన్ నేర్పిస్తాను. ఓకేనా? నేను ఉన్నా కదా, చూడండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ అనమాట. ఫర్ సపోజ్ మనం 10,000 రూపీస్ లోన్ తీసుకున్నాం. 1 year కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇంట్రెస్ట్, అదే సింపుల్ ఇంట్రెస్ట్. దీన్ని ప్రిన్సిపల్ అంటాం. ప్రిన్సిపల్ అమౌంట్ ఇది అంటే మనం తీసుకున్న అమౌంట్ అనమాట. సో ఇది టైం అనమాట, ఎన్ని సంవత్సరాలు అనేది. ఓకేనా? ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ ఎంత? 1 రూపీ, 2 రూపీస్, అలా 5%, 2% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఈ మూడింటి గురించి మనకు తెలిస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కట్టాలో మనకు ఐడియా అర్థమవుతుంది అనమాట. సో ఆల్రెడీ ఫార్ములా చూద్దాం. ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఫార్ములా ఏంటి? ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PRT/100 అనమాట. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా అనమాట, మ్యాథమెటికల్ గా. సో ఈ ఫార్ములా ఆధారం ఈ ఫార్ములాని బట్టే మన సింపుల్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. P అంటే ఏంటి? ప్రిన్సిపల్ అమౌంట్. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. T అంటే డ్యూరేషన్ అనమాట. అంటే ఏంటి? టైం. ఇయర్స్ అయితే ఇయర్స్, మంత్స్ అయితే మంత్స్. ఓకేనా? ఇది ఫార్ములా అనమాట. సో ఈ మూడింటితో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సో మనం ప్రతిసారి మనం ఇంట్రెస్ట్ కొనుక్కోవాలంటే మాన్యువల్ గా చాలా కష్టం. ఇప్పుడు 10,000 కట్టాలి, 1,00,000 కట్టాలి. ఓకేనా? 9,900 కట్టాలి అంటే ఎట్లా కష్టం కదా. 1 crore 9 crore కట్టాలంటే కష్టం కదా. 99 crore ఇంట్రెస్ట్ కట్టాలంటే కష్టం కదా. సో దానికోసమే మనం ఒక ప్రోగ్రామింగ్ అనేది బిల్డ్ చేస్తే మనం అమౌంట్ ఎంత అనేది ఎంటర్ చేయగానే, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని ఎంటర్ చేయగానే, తర్వాత టైం ఎన్ని సంవత్సరాలు ఎంటర్ చేయగానే విత్ ఇన్ సెకండ్ లో మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇది యూనివర్సల్ గా నేను చెప్తున్నా. ఓకేనా? సో ఇప్పుడు మనకి ప్రాసెస్ తెలుసు. ఇది ఫార్ములా అనమాట. ఓకేనా? ఈ ఫార్ములాను ఆధారం చేసుకొని మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కడతాం అనమాట. సో మనం ఏం చేయాలి? ఎంత అమౌంట్ తీసుకున్నామో ఇవ్వాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇవ్వాలి, టైం ఎంత ఇవ్వాలి. ఈ మూడు మనకు తెలిసే మనకి ఇంట్రెస్ట్ మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? ఈ మూడు మనకు తెలిసిపోతే ఇంట్రెస్ట్ ఎంతో ఈజీగా క్యాలిక్యులేట్ చేసేవచ్చు. ఓకేనా? సో ఈ మూడింటి గురించి అంతే కదా. ఫర్ సపోజ్ మీరు 1000 రూపాయలు తీసుకున్నారు, ప్రిన్సిపల్ అమౌంట్ ఇది. ఓకేనా? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 1000 రూపాయలు. ఇంట్రెస్ట్ ఎంత? 1 రూపీ. టైం ఎంత? 2 సంవత్సరాలు. PRT/100 కదా. P ఎంత? 1000 ఇంటూ R ఎంత? 1 ఇంటూ T ఎంత? 2 సంవత్సరాలు. అంటే 2/100 కదా. సో ఈ 00 క్యాన్సిల్ అయిపోద్ది. 10 1s 10 ఇంటూ 2 ఎంత అయింది? 20. 10 2s 20 కదా. బై ఎంత? సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఓకేనా? సో 1000 రూపాయలకి 2 సంవత్సరాలకి ఎంత అయింది? 20 రూపీస్ వచ్చింది అనమాట. ఓకేనా? అది ఇంట్రెస్ట్ అనమాట. ఇలా ప్రతిదానికి మనం టాలీ చేయాలంటే చాలా కష్టం. ఇలా ప్రతిదానికి మనం
టాలీ చేయాలంటే చాలా కష్టం మాన్యువల్. అందుకే మనం ఒక ప్రోగ్రామింగ్ అనేది బిల్డ్ చేస్తే ఒక్కసారి ప్రోగ్రామింగ్ మనం రాస్తే అందులో ఎంటర్ చేయగానే మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తాను. ఈ 3 వాల్యూస్ ఇవ్వగానే మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీకు కోడ్ రాసి అది లైన్ డ్యూలో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి కోడ్ అనేది జావాలో ప్రోగ్రామింగ్ అనేది ఇలా బిల్డ్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఈ ప్రోగ్రామ్ మీకు లైన్ 2 లైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో, ఎలా కంపైలేషన్ జరిగి ఎలా ఎగ్జిక్యూట్ అయ్యి మీకు అవుట్పుట్ ఇస్తుందో ఇప్పుడు మీకు లైన్ 2 లైన్ ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? అందరూ కూడా ఎండ్ వరకు చూడండి. లైన్ 2 లైన్ మీరు చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? ఎందుకు ఏ లైన్ ఎందుకు తీసుకోవడం జరిగిందో మీకు తెలుస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇది మనంతా నోట్ ప్యాడ్ లో రాసాం కాబట్టి దీన్ని మనం ఫస్ట్ సేవ్ చేయాలి. ఏం చేయాలి? సేవ్ చేయాలి. సేవ్ చేసాం కాబట్టి ఎప్పుడైనా సరే జావా ప్రోగ్రామ్ ఎంతో సేవ్ చేయాలి, క్లాస్ నేమ్ తో సేవ్ చేయాలి. క్లాస్ నేమ్ ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ కదా, డాట్ జావా. అర్థమవుతుందా? ఇది క్లాస్ ఫైల్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ డాట్ జావా అంటే జావా ఫైల్ అని అర్థమవుతుంది. మనం సేవ్ చేసేది జావా ఫైలే కదా. సో తర్వాత ఎగ్జిక్యూట్ చేయడానికి మనం యూజ్ అవ్వాలంటే వీలుగా ఉండడం కోసం దాన్ని జావా ఫైల్ గా సేవ్ చేయాలి. అంటే క్లాస్ నే డాట్ జావా అని ఇవ్వాలన్నమాట. సో తర్వాత ఏం చేస్తాం? కమెంట్ పోర్టల్ ఓపెన్ చేస్తాం. దీన్ని మనం ఎక్కడ సేవ్ చేస్తాం అనుకుంటాను? మనం నచ్చిన దగ్గర సేవ్ చేసుకోవచ్చు. ఈ డ్రైవ్ లో సేవ్ చేయొచ్చు, లోకల్ డ్రైవ్ లో సేవ్ చేయొచ్చు, డెస్క్టాప్ మీద సేవ్ చేయొచ్చు. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసిన అనుకోండి, అప్పుడు కమెంట్ పోర్టల్లో సిడి డెస్క్టాప్ అని ఎంటర్ చేస్తే అప్పుడు కమెంట్ పోర్టల్ అనేది డెస్క్టాప్ కి యాక్సెస్ తీసుకుంటుంది. అంటే డెస్క్టాప్ లో ఉన్న ఫైల్స్ అన్ని కమెంట్ పోర్టల్ కి యాక్సెస్ అవుతుంది అనమాట. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మరి ఇప్పుడు ఈ జావా ప్రోగ్రామ్ ని కంపైలేషన్ చేయాలి కదా, అంటే అప్పుడు ఏం చేస్తాం? అందులో మళ్ళీ జావాసి సింపుల్ ఇంట్రెస్ట్ డాట్ జావా అని ఇస్తాం అనమాట. సో మనం జావా ఫైల్ ని కంపైలేషన్ చేస్తాం కాబట్టి జావా అని ఇచ్చాం. సి అంటే ఏంటి? ఇక్కడ కంపైలేషన్. జావా కంపైలేషన్ అంటే జావా ఫైల్ కంపైల్ చేస్తాం. ఏ ఫైల్ కంపైల్ చేస్తున్నాం? సింపుల్ ఇంట్రెస్ట్ డాట్ జావా. ఈ ఫైల్ కంపైల్ చేస్తాను. సింపుల్ ఇంట్రెస్ట్ డాట్ జావా అనే ఫైల్ కంపైలేషన్ చేస్తాను. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేవనేసి కంపైలేషన్ చేస్తాను. ఈ ఫైల్ ఎక్కడ ఉంది? డెస్క్టాప్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చామన్నమాట. సో ఈ ఫైల్ అంటే ఏంటి? ఇదే కదా, ఈ ప్రోగ్రామింగ్ కదా. ఇది కంపైలేషన్ చేసుకుంటే ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తుంది. ఎర్రర్స్ ఏమీ లేకపోతే ఇక్కడ మీకు కర్సర్ బ్లింక్ అవుతుంది అనమాట, అవుట్పుట్ ప్రింట్ చేసుకోవడం కోసం. సో ఇప్పుడు మరి కంపైలేషన్ చేయాలి కదా. సో ఇప్పుడు ఇది ఎలా కంపైలేషన్ అవుతుందో ఇంటర్నల్ గా విత్ ఇన్ సెకండ్ లో కంపైలేషన్ అయిపోయి మీకు ఇక్కడ ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ వస్తే లేదా అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ కంపైలేషన్ ఇప్పుడు విత్ ఇన్ సెకండ్ లో ఇంటర్నల్ గా ఎలా జరుగుతుందో ఇప్పుడు మీకు లైన్ 2 లైన్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, చూడండి. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఫస్ట్ లైన్ ఏముంది? ఇంపోర్ట్ జావా డాట్ ఒటైల్ స్కానర్ అని ఉంది. డాట్. ఓకేనా? ఇది ఒక ప్యాకేజ్ అనమాట. అర్థమవుతుందా? ఇది జావా ఒటైల్ స్కానర్ అనే ప్యాకేజ్ అనమాట. సో ఈ ప్యాకేజ్ మనం తీసుకోవడమంటే ఈ ప్రోగ్రామింగ్ లో మనం స్కానర్ క్లాస్ యూజ్ చేస్తున్నాం అని అర్థం అనమాట. అర్థమవుతుందా? స్కానర్ క్లాస్ యూజ్ చేయాలి అంటే మనం ఈ ప్రోగ్రామింగ్ లో మనం ఈ ప్యాకేజ్ ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఇది ప్రీ డిఫైన్డ్ ప్యాకేజ్ అనమాట. సో ఇది ప్రీ డిఫైన్డ్ ప్యాకేజ్ కాబట్టి మనం ఈ క్లాస్ లో మనం స్కానర్ క్లాస్ యూజ్ చేస్తున్నాం అని అర్థం అనమాట. సో స్కానర్ క్లాస్ యూజ్ చేసాం కాబట్టి ఈ ప్యాకేజ్ తీసుకున్నాం. నెక్స్ట్ లైన్ వస్తుంది. నెక్స్ట్ లైన్ లో ఏముంది? పబ్లిక్ క్లాస్ ఉందన్నమాట. క్లాస్ కి ఒక నేమ్ ఇవ్వాలి కదా. ఏ నేమ్ ఇస్తాం? క్లాస్ అంటే ఏంటి? నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లేదా ఆబ్జెక్ట్ ఆఫ్ ది బ్లూ ప్రింట్ లేదా బ్లూ ప్రింట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో మనం ఏ ప్రోగ్రామింగ్ అయితే రాస్తామో ఆ ప్రోగ్రామింగ్ తగ్గట్టు ఒక నేమ్ ఇచ్చుకుంటాం అనమాట. ఆ నేమే క్లాస్ లో ఇవ్వాలి. ఆ క్లాస్ లో ఏ నేమ్ ఇచ్చాను? నేను సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చాను. క్లాస్ ఎప్పుడు కూడా కీవర్డ్ కాబట్టి స్మాల్ లెటర్స్ లో ఉంటది. క్లాస్ నేమ్ మాత్రం స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లోనే ఉండాలి. ఓకేనా? సో సింపుల్ ఇంట్రెస్ట్ చూడగానే ఈ ఫైల్ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అని చూడగానే ఏమర్థమైంది? సో ఈ ఫైల్ అంతా సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామింగ్ సంబంధించిందని అర్థం అనమాట. ఓకేనా? క్లాస్ నేమ్ తీసుకున్నాం. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాం. నెక్స్ట్ లైన్ వస్తుంది. నెక్స్ట్ లైన్ లో ఏముంది? పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని ఉంది. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ లో స్ట్రింగ్స్ ఆర్క్స్ అని ఉంది. ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్. ఇది మెయిన్ ఫంక్షన్ అనమాట. వైడ్ మెయిన్, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. సి లాంగ్వేజ్ లో అయితే వైడ్ మెయిన్ ఆర్ ఇంట్ మెయిన్ అని ఇస్తాం. బట్ జావా అనేది ఏంటంటే థియరిటికల్ లాంగ్వేజ్. ఓకేనా? థియరిటికల్ లాంగ్వేజ్ కాబట్టి పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని ఇచ్చాం అనమాట. వైడ్ మెయిన్ అంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది అని అర్థం అనమాట. ఎక్కడైతే వైడ్ మెయిన్ ఉంటుందో అక్కడి నుంచే మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా?
సో పేరులోనే ఉంది ముఖ్యమైనది. మెయిన్ అంటే ఏంటి? ముఖ్యమైనది. మనకి ఏ అవుట్పుట్ కావాలో ఆ అవుట్పుట్ కోసం ఇన్పుట్ ఆ మెయిన్ ఫంక్షన్ లోనే ఉంటది. ఆ మెయిన్ ఫంక్షన్ లో జరిగిందంతా ఇన్పుట్ అంతా ప్రాసెస్ చేసుకుని మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. మనకు వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది ఇన్పుట్ మెయిన్ ఫంక్షన్ లో ఇన్పుట్ ఆధారంగానే ఉంటది. సో మనం ఇచ్చే ఇన్పుట్ బట్టే అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ ఉంది, ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఉంది అంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవబోతుంది అని అర్థం అనమాట. సో నెక్స్ట్ లైన్ దగ్గర రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? స్కానర్ క్లాస్ ఉంది. అంటే స్కానర్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఏటో ఆబ్జెక్ట్? పీకే. ఓకేనా, స్కానర్ స్పేస్ పీకే క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాను. ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో సిస్టమ్ డాట్ ఇన్ ఇచ్చాను అనమాట. ఇక్కడ డాట్ ఇన్ అంటే ఇది ఇన్పుట్ ఫంక్షన్. స్కానర్ అంటే స్కానర్ క్లాస్ అంటే ఇన్పుట్ ఫంక్షన్ కదా. టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైమ్. రన్ టైమ్ లో డేటాను రీడ్ చేసుకుంటుంది. రన్ టైమ్ లో డేటాను రీడ్ చేసుకుంటుంది అంటే తీసుకుంటుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? అది ఇన్పుట్ ఫంక్షన్ కదా. స్కానర్ క్లాస్ అనేది ఇన్పుట్ ఫంక్షన్ కదా. అందుకే సిస్టమ్ డాట్ ఇన్ ఇచ్చామన్నమాట. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ లో సిస్టమ్ డాట్ ఇన్. సో నెక్స్ట్ లైన్ లో చూడండి ఏముంది? సిస్టమ్ డాట్ అవుట్ అని ఉంది. ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ ఫంక్షన్ కదా. అందుకే ఇక్కడ అవుట్పుట్ ఇచ్చామన్నమాట. అర్థమవుతుందా? ఇది ఇన్పుట్ ఫంక్షన్, ఇది అవుట్పుట్ ఫంక్షన్. ఇది అవుట్పుట్ ని ప్రింట్ చేస్తుంది, ఇది ఇన్పుట్ ని తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. సో స్కానర్ క్లాస్ కి పీకే అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓపెన్ బ్రాకెట్ ఇది సెమీకోలన్ ఇచ్చాం. ఈ లైన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లైన్ వస్తాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది? అవుట్పుట్ ఫంక్షన్ ఉంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది. ఇక్కడ డబుల్ కొటేషన్, ఇక్కడ డబుల్ కొటేషన్ మధ్యలో ఏం రాసాం? ఎంటర్ PRT వాల్యూస్ అని రాసాం. సో ఇది అవుట్పుట్ ఫంక్షన్ కాబట్టి వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఏ వాల్యూని ప్రింట్ చేస్తుంది? ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, ఈ ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో డబుల్ కొటేషన్స్ ఉంటాయి. డబుల్ కొటేషన్స్ లో ఉన్నది ఏదైతే ఉందో అది యాస్టీస్ గా ప్రింట్ అవుతుంది అన్నమాట. గుర్తుపెట్టి ఏముంది? ఎంటర్ PRT వాల్యూస్ అని ఉంది. ఇక్కడ మీకు అవుట్పుట్ రాస్తాం చూడండి. ఎంటర్ PRT వాల్యూస్ ఈజ్ ఈక్వల్ కదా. ఈజ్ ఈక్వల్ టు సహా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, చూసుకోండి. ఓకేనా, సెమీకోలన్ ఇచ్చాం. నెక్స్ట్ లైన్ వస్తుంది. నెక్స్ట్ లైన్ లో ఏముంది? డేటా టైప్ డిక్లరేషన్ జరిగింది, వేరియబుల్ డిక్లరేషన్ జరిగింది. వేరియబుల్ కి స్కాన్ఎఫ్ ని అలైన్ చేసాము. చూడండి, డబుల్ అనేది ఏంటి? ఫ్లోట్ వాల్యూ. డబుల్ వాల్యూ అన్నా డబుల్ డేటా టైప్ తీసుకున్నాం. వేరియబుల్ టీ తీసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు పీకే అంటే ఏంటి? ఇక్కడ స్కానర్ క్లాస్ అంటే డేటా రీడ్ చేసుకుంటుంది. డాట్ నెక్స్ట్ డబుల్ అని ఉంది చూడండి. ఇక్కడ ఏముంది? నెక్స్ట్ డబుల్ ఉంది. మన ప్రీవియస్ క్లాస్ లో అన్నింటిలో కూడా నెక్స్ట్ ఇంట్ అని ఉంటది. స్కానర్ క్లాస్ యూజ్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ వేరియబుల్ కి ఆబ్జెక్ట్ అరేంజ్ చేసిన తర్వాత డాట్ నెక్స్ట్ ఇంట్ అని ఉంటది. ఎందుకు? ఇక్కడ డేటా టైప్ ఇంట్ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ డేటా టైప్ ఏం తీసుకున్నాం? డబుల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మెథడ్ అనేది ఇంట్ నెక్స్ట్ డబుల్ అని ఇవ్వాలి. అర్థమైందా? ఇది పాయింట్ వాల్యూని రీడ్ చేస్తుంది. మనం ఏ వాల్యూని అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ వాల్యూకి తగ్గట్టు ఇక్కడ మనం మెథడ్ తీసుకోవాలి. ఆ ఏ డేటా టైప్ ఇస్తామో ఆ వేరియబుల్ కి ఆ డేటా వాల్యూని ఇవ్వాలి. డబుల్ అంటే ఏంటి? పాయింట్ వాల్యూస్. ఓకేనా, సో మనకి ఇంట్రెస్ట్ పాయింట్స్ లో కూడా ఉంటుంది కదా. 1.2 పైసెస్, అదే 1.2 ఇంట్రెస్ట్, 5.2 ఇంట్రెస్ట్, 10.5 ఇంట్రెస్ట్ అంటే ఏంటి? పాయింట్స్ వాల్యూలో కూడా ఉండొచ్చు, లేదా నెంబర్ వాల్యూస్ లో కూడా ఉండొచ్చు, కాన్స్టెంట్ వాల్యూలో కూడా ఉండొచ్చు, 1, 2, 3 అలా కూడా ఉండొచ్చు. సో మనకి అవుట్పుట్ ఏ విధంగా రావచ్చు? పాయింట్స్ వాల్యూలో రావచ్చు, కాన్స్టెంట్ వాల్యూస్ లో రావచ్చు. అందుకే నేను డబుల్ అని ఇచ్చాను అనమాట. ఓకేనా, డబుల్ అని ఇచ్చాను కాబట్టి మెథడ్ కూడా డబుల్ అనే తీసుకోవాలి. ఇక్కడ సపోజ్ ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చాను అనుకోండి, ఖచ్చితంగా నేను ఇంటీజర్ వాల్యూని మాత్రం ఇవ్వాలి, పాయింట్ వాల్యూ ఇవ్వడానికి లేదు. ఇక నేను ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు 5.2 ఇంట్రెస్ట్, 10.2 ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. అందుకే ఇంట్రెస్ట్ అలా కూడా పడుతుంది బ్యాంక్ లోన్ ఇంట్రెస్ట్. అందుకే డబ్బులు ఇచ్చాను. ఒకవేళ ఇంటి ఇచ్చాను అనుకోండి, ఖచ్చితంగా 1 ఇంట్రెస్ట్ లేదా 2 రూపీస్, 1 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ అలా ఇంటీజర్ వాల్యూని ఇవ్వాలి. సో అలా మనకి ఇబ్బంది రాకుండా ముందే నేను డబ్బు తీసుకున్నాను అనమాట. అయితే ఇంటీజర్ వాల్యూ ఇవ్వచ్చు లేదా పాయింట్ వాల్యూ ఇవ్వచ్చు, ఏదైనా ఓకే దీనికి. ఓకేనా, చూడండి. నెక్స్ట్ డబుల్ అనే మెథడ్ తీసుకున్నా. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఖచ్చితంగా పెట్టాలి, సెమీకోలన్. ఈ లైన్ కూడా అయిపోయింది. సో ఇక్కడ పీకి ఒక మెమొరీ లొకేషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇది పి అనమాట. సో పీకి మెమొరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనం స్కానర్ క్లాస్ ఇచ్చాం కదా. పీకి అంటే ఏంటి? ఆబ్జెక్ట్ కదా. స్కానర్ క్లాస్ ఇచ్చాం కదా, దానికి వాల్యూని అసైన్ చేయాలి. ఫర్ సపోజ్ నేను దీనికి 10,000 ని వాల్యూని అసైన్ చేసాను అనమాట. అప్పుడు అందులోకి 1000 వెళ్తుంది. ఇక్కడ 1000 ఎంటర్ చేస్తే ఇందులోకి వెళ్తుంది అనమాట.
పాయింట్ మెమరీ లొకేషన్ పి అనేది వేరియబుల్ అనేది ఏంటి నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ కదా. దీని అడ్రస్ వచ్చేసి 1001 అనుకోండి. అర్థమైందా? అందులోకి ఎంత వెళ్తుంది మెమరీ లొకేషన్ లోకి 1000 ఇచ్చాక 1000 వెళ్తుంది. నెక్స్ట్ లైన్లోకి రండి. మళ్ళీ డబుల్ డేటా టైప్ ఉంది, ఆర్ అనే వేరియబుల్ ఉంది. ఆర్ ఒక మెమరీ లొకేషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. దీని అడ్రస్ వచ్చేసి 1002. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు పీకే. పీకే అంటే ఏంటి ఇక్కడ స్కానర్ క్లాస్. స్కానర్ క్లాస్ అంటే వాల్యూని రీడ్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా డబుల్ డేటా టైప్ ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ డబుల్ అనే మెథడ్ తీసుకున్నాం అనమాట. ఒకవేళ మన డేటా టైప్ స్ట్రింగ్ గానీ క్యార్ గానీ ఇస్తే ఇక నెక్స్ట్ లైన్ అని ఇవ్వాలి. ఒకవేళ ఇంటీజర్ డేటా టైప్ ఇస్తే ఇక నెక్స్ట్ ఇంట్ అని ఇవ్వాలి. మనం డబుల్ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ డబుల్ అనే మెథడ్ ఇచ్చాను అనమాట. ఓకేనా? ఫర్ సపోజ్ ఇందులోకి నేను వాల్యూని ఎంత ఇవ్వాలనుకుంటున్నా 1 ఇవ్వాలనుకుంటున్నా. 1% ఇంట్రెస్ట్. ఓకేనా? అప్పుడు ఇక్కడ మనం 1 ఎంటర్ చేస్తాం అనమాట. ఇక్కడ 1 ఎంటర్ చేయగానే అప్పుడు ఇందులోకి డేటా స్టోర్ లోకి 1 వెళ్తుంది. ఆ మెమరీ లొకేషన్ లోకి ఆర్ అనే మెమరీ లొకేషన్ లోకి ఎంత వెళ్తుంది వేరియబుల్ మెమరీ లొకేషన్ లోకి 1 వెళ్తుంది అనమాట. సో ఈ లైన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లైన్ కి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది మళ్ళీ డబుల్ డేటా టైప్ ఉంది, టీ అనే వేరియబుల్ ఉంది. సో దానికి కూడా ఒక మెమరీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. దాని అడ్రస్ వచ్చేసి 1003. సో ఇజ్ ఈక్వల్ టు పీకే. పీకే అంటే ఏంటి ఇక్కడ స్కానర్ క్లాస్ డాట్ నెక్స్ట్ డబుల్ అని ఉంది. సో ఇక్కడ కూడా మనం వాల్యూని రీడ్ చేసుకుంటుంది అనమాట. ఫర్ సపోజ్ నేను 2 years అని పెట్టాను టైము. టీ అంటే టైం అనమాట. సో 2 years అని పెట్టాను. ఇక్కడ 2 అని ఎంటర్ చేయగానే ఈ మెమరీ లొకేషన్ లోకి 2 వెళ్తుంది అనమాట. ఓకేనా? సో ఈ లైన్ కూడా అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఉంది. అంటే ఏంటి ఇది ప్రింట్ ఆఫ్ అనమాట. ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ అంటే వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని ప్రింట్ చేయాలి? ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ లో ఏ వాల్యూ ఏది ఉంటుందో ఆ వాల్యూని ప్రింట్ చేయాలి. ఇక్కడ ఏముంది సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. ఆ వాల్యూ యాస్టీస్ గా ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా? నెక్స్ట్ లైన్ ఈ లైన్ కూడా అయిపోయింది. ప్రింట్ చేస్తాం కదా. నెక్స్ట్ లైన్ దగ్గర నెక్స్ట్ లైన్ లో ఏముంది ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉందన్నమాట. డబుల్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ పి ఇంటూ ఆర్ ఇంటూ టీ ఇంటూ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ బై 100 అనమాట. సో ఇది మనం ఇదంతా సాల్వ్ చేయాలన్నమాట. ఈ ఈక్వేషన్ అంతాని సాల్వ్ చేయాలి. ఏముంది ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ ఇంటూ 100 అని ఉంది కదా. సో సాల్వ్ చేయండి. పిలో వాల్యూ ఎంత ఉంది? పిలో ఎంత ఉంది 1000 కదా. ఎప్పుడైనా సరే ఏ ఈక్వేషన్ అయినా సరే ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్ కి ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్ నుంచి లెఫ్ట్ కి ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ ఉంది కదా. ఫస్ట్ లెఫ్ట్ ఏముంది ఈక్వేషన్ కదా. ఇది సాల్వ్ చేసిన తర్వాత రైట్ సైడ్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఇది సాల్వ్ చేయాలి. పీలో ఎంత ఉంది 1000 ఉంది ఇంటూ ఆర్ లో ఎంత ఉంది 1 ఉంది ఇంటూ టీలో ఎంత ఉంది 2 ఉంది. 2 బై కదా బై 100 కదా బై 100. ఈ 00 కి 00 క్యాన్సిల్ అయిపోతుంది. 10 1 10 ఇంటూ 2 ఏమైంది 20 అయింది. 20 బై 1 20. ఓకేనా? వచ్చిందా? ఎంత వచ్చింది 20 వచ్చింది. ఆ 20 అనేది ఈ ఎస్ఐ లో స్టోర్ అవుతుంది అనమాట. ఇదంతా సాల్వ్ చేయగా వచ్చిన అవుట్పుట్ అనేది ఈ ఎస్ఐ లో స్టోర్ అవుతుంది. అప్పుడు ఎస్ఐకి ఒక మెమరీ లొకేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అందులో 20 ఉంటది అనమాట. ఓకేనా? ఈ లైన్ కూడా సాల్వ్ చేస్తాం. ఎస్ఐ ఎంత ఉంది 20 ఉంది. సో ఇది కూడా అయిపోయింది కదా. ఇదే మనకు వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఎంత 20 వచ్చింది. అదే కదా మన సింపుల్ ఇంట్రెస్ట్. మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 2 years కి 1000 కి 20 వచ్చింది. సో నెక్స్ట్ లైన్ లోకి వస్తాం. నెక్స్ట్ లైన్ ఈ లైన్ అయిపోయింది కదా. నెక్స్ట్ లైన్ లో ఏముంది మళ్ళీ ప్రింట్ ఆఫ్ ఉంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అని ఉంది. అంటే ఇది ఒక అవుట్పుట్ ఫంక్షన్. వాల్యూ ఏముంది టోటల్ అమౌంట్ ఉంది. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఏముంది టోటల్ అమౌంట్ ఉంది. అది యాస్టీస్ గా ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఈ లైన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ ఏముంది మళ్ళీ డబుల్ అంటే డైరెక్ట్ అయిపోయింది. డబుల్ టోటల్ అంటే వేరియబుల్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఎస్ఐ అనమాట. అప్పుడు డబుల్ ఇక్కడ టోటల్ కూడా ఒక మెమరీ లొకేషన్ అనేది క్రియేట్ అవుతుంది. దీని అడ్రస్ వచ్చేసి 1005 అనుకోండి. ఎస్ఐ అడ్రస్ వచ్చేసి 1004. సో టోటల్ ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అయిపోయింది. మెమరీ అనేది ఎలికేట్ అయింది. టోటల్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఎస్ఐ. పి ప్లస్ ఎస్ఐ. ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ అంటే ఎడిషన్ చేస్తున్నాం. ఇక్కడ ప్లస్ అంటే ఏం చేస్తున్నాం ఎడిషన్ చేస్తున్నాం. ఎందుకు పి అనేది వేరియబుల్ ఎస్ఐ అనేది వేరియబుల్. ఈ 2 వేరియబుల్స్ ఉన్న వాల్యూని ఎడిషన్ చేస్తున్నాం. పిలో ఎంత ఉంది 1000, ఎస్ఐలో ఎంత ఉంది 20 ఈజ్ ఈక్వల్ టు
1020 అనమాట. ఈ 1020 అనేది ఇక్కడ టోటల్ లో స్టోర్ అవుతుంది. అప్పుడు ఈ టోటల్ లో ఎంత ఉంటది? 1020 ఉంటది అనమాట. ఓకేనా? సో ఈ లైన్ కూడా ఇదంతా సాల్వ్ చేయగా వచ్చిన 1020 అనేది ఈ టోటల్ లో స్టోర్ అవుతుంది, ఆ మెమరీ లొకేషన్ లోకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ లైన్ లో ఏముంది? మళ్ళీ అవుట్పుట్ ఫంక్షన్ ఉంది. అవుట్పుట్ ఫంక్షన్ ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఉంది. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది. అందులో ఉన్న వాల్యూ యాస్టీస్ గా ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ప్లస్ ఉపయోగించాం. ఇక్కడ ప్లస్ అనేది ఎడిషన్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అనేది కంకాటనేట్ అవుతుంది. ఈ ప్లస్ అనేది రెండు వాల్యూస్ ని కలుపుతుంది, రెండు వేరియబుల్ లో ఉన్న డేటాని కలుపుతుంది. ఈ ప్లస్ అనేది రెండు స్ట్రింగ్స్ ని కలుపుతుంది. ఓకేనా? ఏటా స్ట్రింగ్స్? టోటల్ అమౌంట్ అనేది ఒక స్ట్రింగ్, ఇక్కడ టోటల్ అనేది ఒక వేరియబుల్. ఆ వేరియబుల్ లో ఉన్న డేటాని ఈ టోటల్ అమౌంట్ కలుపుతున్నాం అంటే ప్లస్ చేయాలన్నమాట. అప్పుడు ఇది యాస్టీస్ ఈ డబుల్ కొటేషన్ మధ్యలో ఏముందో అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ కామా పెట్టలో చూసుకోండి, కామా పెట్టకూడదు. అక్కడ టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, ప్లస్ టోటల్ అంటే ఏంటి? టోటల్ లో వేరియబుల్ లో ఉన్న డేటా అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. టోటల్ వేరియబుల్ ఎంత ఉంది? 1020 ఉంది కదా, 1020 అని ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ లైన్ కోసం ఈ లైన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లైన్ లో ఏముంది? మెయిన్ ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది, క్లాస్ ఎండ్ అయిపోయింది అనమాట. సో జావా ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది. ఓకేనా? సో మనకు అవుట్పుట్ ఇది అనమాట. సో మనకి ఎక్కడ ఎర్రర్స్ ఏం రాలేదు కాబట్టి అవుట్పుట్ రెడీ అయిపోయింది. ఒకవేళ ఎర్రర్స్ వచ్చుంటే ఇది ఎంటర్ చేయగానే ఇదంతా కంపైలేషన్ జరుగుతుంది. ఇప్పుడు అంతా మీకు కంపైలేషన్ చేసి అవుట్పుట్ చూపించాను కదా. ఇక్కడ జావాసి సింపుల్ ఇంట్రెస్ట్ డాట్ జావా ఎంటర్ చేయగానే ఇదంతా విత్ ఇన్ సెకండ్ లో కంపైలేషన్ జరిగి అవుట్పుట్ రెడీ అవుతుంది అనమాట. సో ఒకవేళ ఎర్రర్స్ ఉంటే ఇక్కడ మీకు ఎర్రర్స్ మెసేజ్ రూపంలో చూపిస్తుంది. సింటాక్స్ ఎర్రర్ అని, వేరియబుల్ మిస్సింగ్ అని ఎర్రర్ చూపిస్తుంది. మనం ఎక్కడ కూడా తప్పు చేయలేదు కాబట్టి అవుట్పుట్ వచ్చింది. సో మరి అవుట్పుట్ మనం ప్రింట్ చేసుకోరు కదా. కమెంట్ పోర్టల్లో ప్రింట్ చేసుకోవడానికి ఏం చేయాలి? జావా సింపుల్ ఇంట్రెస్ట్ అని టైప్ చేయగానే ఈ అవుట్పుట్ అనేది మనకి అక్కడ షో అవుతుంది అన్నమాట కమెంట్ పోర్టల్లో. ఓకే, అర్థమైందా? సో జావాసి అని ఎంటర్ చేయగానే ఎర్రర్స్ ఏమీ లేకపోతే కస్టమర్ లింక్ అవుతుంది. అప్పుడు జావా సింపుల్ ఇంట్రెస్ట్ అని ఎంటర్ చేయగానే ఈ అవుట్పుట్ అనేది ఇక్కడ మనకి కమెంట్ పోర్టల్లో షో అవుతుంది. ఓకేనా? సో 1000 రూపాయలు మనం తీసుకుంటే దానికి ఇంట్రెస్ట్ 1000 రూపాయలు మనం తీసుకున్నాం. దానికి 1000 రూపాయలు తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ వచ్చేసి 1 రూపీ, టైం అనేది 2 సంవత్సరాలు. సో 1000 రూపాయలకి 1 రూపాయి ఇంట్రెస్ట్ అయితే 2 సంవత్సరాలకి 20 రూపాయలు అయింది అనమాట. మొత్తం అమౌంట్ వచ్చేసి 1020 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ పడింది అనమాట. ఓకేనా? సో ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, మీరైనా యూజ్ చేసుకోవచ్చు. నేను 1000 తీసుకున్నా, మీరు 10,000 తీసుకోండి, 1 lakh తీసుకోండి, 1 crore తీసుకోండి. మీరు ఏ నెంబర్ తీసుకున్నా ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చేసి తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంటర్ చేసి తర్వాత టోటల్ టైం ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎంటర్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఎంతో టోటల్ అమౌంట్ ఇంట్రెస్ట్ కలిపి మీకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇది యూనివర్సల్ ప్రోగ్రామ్, ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు, ఎవరైనా రాయొచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే కోడింగ్ అనేది ఇలాగే ఉంటది, ఎక్కడ సరే చేంజ్ అవ్వదు. ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటా. సో నా ఎక్స్ప్లెనేషన్ లో కానీ నా కోడింగ్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. ఓకేనా? సో మన క్లాస్ మీకు కొత్త అనిపిస్తే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక 4 members కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.